ఈరోజు ఈ వీడియోలో మనం నేషనల్ పార్క్స్ అండ్ బయో రిజర్వ్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది త్వరగా కంప్లీట్ చేయండి. మీ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండాలి. మన కేనా ట్యూటోరియల్స్ నుంచి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కోసం తక్కువ ప్రైస్లో మనం క్వాలిటీ కంటెంట్తో కూడినటువంటి కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 399 రూపీస్, తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 499 రూపీస్, ఆర్ఆర్బీ గ్రూప్ డి టెస్ట్ సిరీస్ అండ్ 10 గ్రాండ్ టెస్ట్లు మనకి 199 రూపీస్. అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటీ 1 అండ్ సిబిటీ 2 ఫుల్ కోర్స్ మనకి కేవలం 499 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవాలి అనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్లో మనం క్వాలిటీ కంటెంట్తో ఈ కోర్సెస్ని అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వలస పక్షులకు ప్రసిద్ధి చెందిన కియోలాడియో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? వలస పక్షులకు ప్రసిద్ధి చెందినటువంటి కియోలాడియో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నాడు. అంటే కరెక్ట్ ఆప్షన్ రాజస్థాన్లో ఉంది. వలస పక్షులకు ప్రసిద్ధి చెందినటువంటి కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. సో వలస పక్షులు అంటే మైగ్రేటరీ బర్డ్స్ అంటారు. ఈ కియోలాడియో నేషనల్ పార్క్కి ప్రతి సంవత్సరం శీతాకాల సమయంలో మనకి సైబీరియా నుంచి కొంగలు అనేవి వలస వస్తాయి. సైబీరియన్ క్రెయిన్స్ అనేవి వలస వచ్చి ఈ శీతాకాలంలో తమ సంతానోత్పత్తిని పెంచుకుంటాయి. నెక్స్ట్ ఈ కియోలాడియో నేషనల్ పార్క్నే మనం ఏమని చెప్తామంటే భరత్పూర్ మహారాజుల యొక్క వేట స్థలంగా చెప్తాం. అదేవిధంగా ఈ కియోలాడియో నేషనల్ పార్క్ అనేది పూర్వం భరత్పూర్ పక్షుల అభయారణ్యంగా పిలువబడేది పూర్వం. ఓకేనా? సో 1971లో దీనిని పక్షుల అభయారణ్యంగా ప్రకటించారు. 1971లో దీనిని పక్షుల అభయారణ్యంగా ప్రకటించారు. అదేవిధంగా 1982లో కియోలాడియో నేషనల్ పార్క్ని జాతీయ పార్క్గా గుర్తించడం జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1985లో దీన్ని యునెస్కో సైట్గా గుర్తించారు. 1985లో యునెస్కో సైట్గా గుర్తించడం జరిగింది. సో ఇవి మనకి కియోలాడియో నేషనల్ పార్క్ సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆసియా సింహాల ఏకైక సహజ ఆవాసం ఏది? విచ్ ఈస్ ద ఓన్లీ న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్? అంటే గిర్ నేషనల్ పార్క్. ఈ గిర్ నేషనల్ పార్క్ అనేది మనకి గుజరాత్లో ఉంది. ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిర్ నేషనల్ పార్క్ అనేది ఆసియా సింహాల యొక్క ఏకైక ఆవాసంగా చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్లో ఉన్నటువంటి గిర్ నేషనల్ పార్క్ అనేది ఆసియా సింహాల యొక్క ఏకైక ఆవాసంగా చెప్తారు. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ పార్క్ కేబుల్ లంజావో ఏ రాష్ట్రంలో ఉంది? అంటే మణిపూర్ రాష్ట్రంలో ఉంది. కేబుల్ లంజావో అనేది మనకి మణిపూర్ రాష్ట్రంలో ఉంది. ఇది ఎక్కడ ఉంటుందంటే లోక్తక్ సరస్సుకు ఆగ్నేయ భాగంలో ఉంటుంది. లోక్తక్ సరస్సు యొక్క ఆగ్నేయ భాగంలో ఉంటుంది. ఈ కేబుల్ లంజావో జాతీయ పార్కులో తేలియాడే ద్వీపాలు ఫ్లోటింగ్ ఐలాండ్స్ అంటాం. ఈ తేలియాడే ద్వీపాలు అనేవి మనకి సాయిల్తోనూ మరియు చనిపోయినటువంటి డెడ్ ప్లాంట్స్ అంటాం. చనిపోయినటువంటి ప్లాంట్స్ యొక్క కళేబరాలతో ఈ తేలియాడే ద్వీపాలు అనేవి ఏర్పడతాయి. సో ఇది దాని యొక్క ప్రత్యేకత. సో ఈ తేలియాడే ద్వీపాలను మనం ఏమంటామంటే పుంది అంటాం. పుంది అంటాం. కేబుల్ లంజావో జాతీయ పార్కులో తేలియాడే ఈ ద్వీపాలను మనం ఏమంటామంటే పుంది అంటాము. సో ఇది ఎక్కడ ఉంది? కేబుల్ లంజావో అంటే మనకి మణిపూర్ రాష్ట్రంలో ఉంది. లోక్తక్ సరస్సుకు ఆగ్నేయ భాగంలో
మణిపూర్ రాష్ట్రంలో ఉంది. సో ఇది ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ పార్కుగా చెప్పవచ్చు. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? సో కాజీరంగా నేషనల్ పార్క్ అనేది దేనికి ప్రసిద్ధి అంటే ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్లో ఉన్నటువంటి మూడింట రెండు వంతులు ఈ ఒంటికొమ్ము ఖడ్గమృగాలు అనేవి ఈ కాజీరంగా నేషనల్ పార్క్లో ఉంటాయి. కాజీరంగా నేషనల్ పార్క్లో ఉంటాయి. వీటిని మనం వన్ హార్న్డ్ రైనోసిరస్ అంటాం. సో ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే అస్సాంలో ఉంటుంది. కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుందంటే అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుంది. బ్రహ్మపుత్ర నది యొక్క ఒడ్డున ఉంటుంది. సో దీన్ని యునెస్కో సైట్గా గుర్తించడం జరిగింది. దీన్ని యునెస్కో వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ దీన్ని పక్షి యొక్క రక్షిత ప్రాంతంగా గుర్తించింది. పక్షి యొక్క రక్షిత ప్రాంతంగా గుర్తించింది. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందినటువంటి కాజీరంగా నేషనల్ పార్క్ అనేది మనకి అస్సాం రాష్ట్రంలో ఉంది. ఓకేనా? ఏ నది ఒడ్డున ఉంది అంటే బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుంది. నెక్స్ట్ ఇది యునెస్కో సైట్గా గుర్తించబడింది. మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ నేషనల్ పార్క్ ఇచ్చారు. తర్వాత అది ఉన్నటువంటి రాష్ట్రం, అది లొకేట్ అయ్యి ఉన్నటువంటి రాష్ట్రం ఇచ్చారు. ఫస్ట్ ఎమేజ్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? మనకి లడాఖ్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ ఏంటి? ఎమేజ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే లడాఖ్లో ఉంది. సో బితో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది, అంటే డీతో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది, ఏతో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ జల్దాపారా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది, సితో మ్యాచ్ అవుతుంది. బీడీఏసీ అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది ప్రకటనలో పరిశీలించండి అంటారు. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే జాతీయ పార్కుతో పోలిస్తే వన్యప్రాణుల అభయారణ్యంలో మానవ కార్యకలాపాలకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. సో ఇప్పుడు జాతీయ పార్క్ తీసుకున్నాం అనుకోండి, నేషనల్ పార్క్ తీసుకున్నాం అనుకోండి, ఇందులోకి మానవుల యొక్క సహజ ఎంట్రీ అనేది ఉండదు. ఓకేనా? మానవుల యొక్క సహజ ఎంట్రీ అనేది ఉండదు, అంటే సహజంగా మానవుల యొక్క ప్రవేశం అనేది ఉండదు. అదే మీరు వన్యప్రాణుల యొక్క అభయారణ్యం తీసుకున్నారనుకోండి, అడవులు కనుక తీసుకున్నారనుకోండి, అక్కడ నివసిస్తున్నటువంటి ఆ లోకల్లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, లేదంటే అందులో ఉన్నటువంటి ట్రైబ్స్ కానివ్వండి, అక్కడి నుంచి కలపని ఆహారాన్ని స్వీకరించుకునేటువంటి స్వేచ్ఛ అనేది వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంటుంది. సో ఇప్పుడు జాతీయ పార్కుతో పోల్చినప్పుడు, సో అంటే జాతీయ పార్కులో ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వన్యప్రాణుల అభయారణ్యంలో తక్కువ రెస్ట్రిక్షన్స్ ఉంటాయని అర్థం. ఓకేనా? స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, ఒక వన్యప్రాణుల అభయారణ్యంను జాతీయ పార్కుగా అప్గ్రేడ్ చేయవచ్చు. సో ఇది ప్రతిసారి కూడా పాసిబుల్ కాదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, దానికి చాలా కండిషన్స్ ఉంటాయి. ఒక వన్యప్రాణుల యొక్క అభయారణ్యంను మనం జాతీయ పార్కుగా ప్రకటించాలంటే దానికి చాలా కండిషన్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అవుతుంది, అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంతరించిపోతున్న నీలగిరి తార్కు నిలయమైన ఎరవికులం నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ఎరవికులం నేషనల్ పార్క్ హోమ్ టు ద ఎండేంజర్డ్ నీలగిరి తార్ లొకేటెడ్? అంటే చూడండి, సో ఎక్కడ ఉందంటే కేరళ రాష్ట్రంలో ఉంది. ఓకేనా? కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ఈ నీలగిరి తార్ అనేది సంచరిస్తూ ఉంటుంది. ఏ నేషనల్ పార్క్లో? ఎరవికులం నేషనల్ పార్క్లో. ఓకేనా? నీలగిరి తార్కి ప్రసిద్ధి చెందినటువంటి ఎరవికులం నేషనల్ పార్క్ అనేది కేరళలోని పశ్చిమ కనుమల్లో ఉంటుంది. సో ఈ నీలగిరి తార్ అనేది స్పెషల్గా మనకి ఈ పశ్చిమ కనుమల్లో మాత్రమే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇమేజ్ చూడండి, ఇది నీలగిరి తార్. దీన్నే మనం ఏమంటామంటే వైల్డ్ గోట్ అని కూడా అంటాం, అడవి మేక అంటాం. వైల్డ్ గోట్ లేదా
అడవి మేక అంటాము. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎరవికులం నేషనల్ పార్క్లో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించేటటువంటి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించేటటువంటి నీలకురుంజి పుష్పం అనేది లభిస్తుంది. నీలకురుంజి ఫ్లవర్ అనేది లభిస్తుంది. ఇది 12 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే పుష్పిస్తుంది. సో ఎక్కడ ఉంటుందంటే ఎరవికులం నేషనల్ పార్క్లో మనకి లభిస్తుంది. సో నీలగిరి తార్ కూడా మనకి ఎరవికులం నేషనల్ పార్క్లో లభిస్తుంది. ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో తప్పుగా జతపరచబడిన జత ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే చూడండి, నందాదేవి నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో ఇది కరెక్ట్గా మ్యాచ్ అయింది. నెక్స్ట్ నాగర్హోలే నేషనల్ పార్క్ అనేది కర్ణాటకలో ఉంటుంది. ఇది కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే కేరళలో ఉంటుంది. సో ఇది కూడా మనకి కరెక్ట్గా మ్యాచ్ అయింది. నెక్స్ట్ బల్ఫాక్రమ్ నేషనల్ పార్క్ ఇది అస్సాంలో కాదు, ఎక్కడ ఉంటుందంటే మేఘాలయలోని మనకి గారో హిల్స్లో ఉంటుంది. గారో కొండలు అంటాం. మేఘాలయలోని గారో కొండల్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏంటంటే బల్ఫాక్రమ్ నేషనల్ పార్క్. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లోని రోళ్లపాడు వన్యప్రాణి అభయారణ్యం ప్రధానంగా ఏ జాతి సంరక్షణకు ప్రసిద్ధి చెందింది? ద రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సెంచురీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్రైమర్లీ ఫేమస్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ విచ్ స్పీసెస్ అంటే మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఓకేనా, బట్ట మేక పక్షి అంట, తెలుగులో బట్ట మేక పక్షి. సో ఇక్కడ చూడండి, ఇమేజ్లో ఉంది చూడండి, ఇవి బట్ట మేక పక్షులు. సో ఇక్కడ ఇవి ఎక్కడ లభిస్తాయంటే మనకి ఎక్కడ ఉంటాయంటే రోళ్లపాడు వన్యప్రాణి అభయారణ్యంలో ఉంటాయి. ఇది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోళ్లపాడు వన్యప్రాణి అభయారణ్యంలో మనకి ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ లేదా బట్ట మేక పక్షి అనేది కనిపిస్తుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒడిశాలోని గహిర్మాత మెరైన్ అభయారణ్యం దేనికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది? ఫర్ వాట్ ఈస్ ద గహిర్మాత మెరైన్ సెంచురీ ఇన్ ఒడిశా వరల్డ్ ఫేమస్ అంటే మనకి ఈ ఒడిశాలోని గహిర్మాత మెరైన్ అభయారణ్యం అనేది దేనికి ప్రసిద్ధి అంటే ఆలివ్ రీడ్ తాబేళ్ల యొక్క సామూహిక గూళ్లకు ప్రసిద్ధి. ఇక్కడ ఏం చేస్తాయంటే ఈ ఆలివ్ రీడ్ తాబేళ్లు అనేవి గహిర్మాత మెరైన్ అభయారణ్యంలో సామూహికంగా గుడ్లు పెట్టి వాటిని పొదిగి వాటి యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. సో ఇలా సామూహికంగా గుడ్డు పెట్టడాన్ని మనం ఏమంటామంటే ఈ ఆలివ్ రీడ్ తాబేళ్లు అనేవి సామూహికంగా గుడ్లు పెట్టడాన్ని మనం ఏమంటామంటే అరీబడ అంటాం. ఈ ఆలివ్ రీడ్ తాబేళ్లు అనేవి సామూహికంగా గుడ్లు పెట్టడాన్ని అరీబడ అని పిలుస్తారు. సో ఈ అరీబడ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే గహిర్మాత మెరైన్ అభయారణ్యంలో జరుగుతుంది. సో ఇది ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో లొకేట్ అయి ఉంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది చూడండి, ఇదంతా కూడా గహిర్మాత మెరైన్ నేషనల్ పార్క్. సో అందులో ఏంటంటే ఈ తాబేళ్ళన్నీ కూడా గుమికూడి అక్కడ గుడ్లు పెట్టి వాటిని పొదుగుతూ ఉంటాయి. సో ఈ విధానాన్ని ఏమంటామంటే ఈ ఫినామినా లేదా ఈ దృగ్విషయాన్ని మనం ఏమంటామంటే అరీబడ అంటాం. అరీబడ. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ అయిన హెమిస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే లడాఖ్లో ఉంది. భారతదేశంలో అతిపెద్ద నేషనల్ పార్క్, అతిపెద్ద జాతీయ పార్క్ అనేది ఏంటంటే హెమిస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే లడాఖ్లో ఉంది. ఇది దేనికి ప్రసిద్ధి అంటే స్నో లియోపార్డ్కి ప్రసిద్ధి. ఇది ప్రసిద్ధి అంటే మంచు చిరుత అంటారు. మంచు చిరుతకి ఇది ప్రసిద్ధి. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ అయినటువంటి హెమిస్ నేషనల్ పార్క్ అనేది లడాఖ్లో ఉంది. ఇది స్నో లియోపార్డ్కి ప్రసిద్ధి చెందింది. సో ఇక్కడ చూడండి ఇమేజ్ అనేది. సో ఇమేజ్లో మనకి ఇది ఏంటంటే స్నో లియోపార్డ్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జమ్మూ కాశ్మీర్లోని దచ్గామ్ నేషనల్ పార్క్ ప్రధానంగా ఏ జంతువుకు ప్రసిద్ధి? జమ్మూ కాశ్మీర్లోని దచ్గామ్ నేషనల్ పార్క్. ఓకేనా, దచ్గామ్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. సో ఇది దేనికి ప్రసిద్ధి అంటే మనకి అంగూల్ లేదా కాశ్మీర్ స్టాక్కి ప్రసిద్ధి. దీన్నే మనం తెలుగులో ఎర్ర జింక అంటాం. ఓకేనా, ఎర్ర జింక.
ఎర్ర జింక అంటే హంగూల్ లేదా కాశ్మీర్ స్టాగ్. ఓకేనా, ఇది ఎక్కడ ఉంటుంది అంటే దచ్గామ్ నేషనల్ పార్క్ లో ఉంటుంది. ఈ దచ్గామ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో సరిగ్గా జతపరచబడిన జత ఏది అంటే కరెక్ట్ పేరు అంటున్నాడు. కింది వాటిలో ఏది కరెక్ట్గా పేరు చేయబడింది అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, మౌలింగ్ నేషనల్ పార్క్. మౌలింగ్ నేషనల్ పార్క్ అనేది మనకి నాగాలాండ్లో లేదు, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇటాంగి నేషనల్ పార్క్. ఇటాంగి నేషనల్ పార్క్ అనేది మనకి మణిపూర్లో లేదు, ఎక్కడ ఉందంటే నాగాలాండ్లో ఉంది. నెక్స్ట్ సరోహి నేషనల్ పార్క్. సరోహి నేషనల్ పార్క్ అనేది మనకి మణిపూర్లో ఉంది. సో ఇది కరెక్ట్గా మ్యాచ్ అయింది. నెక్స్ట్ డి చూడండి, ముర్లెన్ నేషనల్ పార్క్. ముర్లెన్ నేషనల్ పార్క్ అనేది మనకి మిజోరంలో ఉంది, అస్సాంలో లేదు, మిజోరంలో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మౌలింగ్ నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్, ఇటాంకి నాగాలాండ్, నెక్స్ట్ సిరోహి మణిపూర్, నెక్స్ట్ ముర్లెన్ మిజోరం. అడిగింది ఏంటి? సరిగ్గా జతపరచబడింది అంటే కరెక్ట్ పేరు ఏంటంటే సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ పేరు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ నేషనల్ పార్క్ ఇచ్చారు, ఏ జంతువుకు ప్రసిద్ధో ఇచ్చారు. ఫస్ట్ నేషనల్ పార్క్ ఇచ్చారు, అది ఏ జంతువుకు ప్రసిద్ధో ఇచ్చారు. ఫస్ట్ దచ్గామ్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. దచ్గామ్ నేషనల్ పార్క్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. దేనికి ప్రసిద్ధి అంటే హంగూల్ లేదా ఎర్ర జింకకు ప్రసిద్ధి అంటే ఏతో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ కేబుల్ లంజావో నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి మణిపూర్లో ఉంది. ఓకేనా, మణిపూర్లో ఉంది. ఇది దేనికి ప్రసిద్ధి అంటే మనకి సంగై జింకకు ప్రసిద్ధి అంటే డీతో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, మనకి పేరులోనే ఉంది. డెజర్ట్ అంటేనే ఎక్కడ మనకు గుర్తొచ్చేది ఏంటి? రాజస్థాన్. ఓకేనా, సో డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్లో ఉంది. ఇది దేనికి ప్రసిద్ధి అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి ప్రసిద్ధి అంటే బితో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఎరవికులం నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉంది. కేరళలో ఉంది. సో ఇది దేనికి ప్రసిద్ధి అంటే నేను ఇంతకుముందే చెప్పా, నీలగిరి తార్కు ప్రసిద్ధి, సితో మ్యాచ్ అవుతుంది. ఏడిబిసి అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లోని కౌడిన్య వన్యప్రాణి అభయారణ్యం ప్రధానంగా ఏ జంతువుల సంరక్షణకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్లోని కౌడిన్య వన్యప్రాణి అభయారణ్యం అనేది దేనికి ప్రసిద్ధి అంటే ఏనుగులకు ప్రసిద్ధి. ఓకేనా, కౌడిన్య వన్యప్రాణి అభయారణ్యం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. దేనికి ప్రసిద్ధి అంటే ఏనుగులకు ప్రసిద్ధి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో తప్పుగా జతపరచబడిన జత ఏది? ఇన్కరెక్ట్ పేరు అంటున్నారు. ఫస్ట్ చూడండి, గుగామాల్ నేషనల్ పార్క్ అనేది మహారాష్ట్రలో ఉంది. సో కరెక్ట్ పేరు ఇది. నెక్స్ట్ ఇటాంకి నేషనల్ పార్క్ అనేది నాగాలాండ్లో ఉంది. ఇది కూడా కరెక్ట్ పేరు. నెక్స్ట్ నోక్రెక్ నేషనల్ పార్క్ అనేది మేఘాలయలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నోక్రెక్. నెక్స్ట్ ఇటాంకి నోక్రెక్ అనేది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి ఇవి. సో ఇది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కూడా అడిగారు. నోక్రెక్ కానివ్వండి, ఇటాంకి నేషనల్ పార్క్ కానివ్వండి. నెక్స్ట్ సిమ్లాపాల్ నేషనల్ పార్క్ అనేది మనకి జార్ఖండ్లో లేదు. ఇది ఎక్కడ ఉందంటే ఒడిస్సాలో ఉంది. సిమ్లాపాల్ నేషనల్ పార్క్ అనేది మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. గుర్తుపెట్టుకోండి. సో గుగామాల్ అనేది మహారాష్ట్ర, ఇటాంకి నాగాలాండ్, నోక్రెక్కి మేఘాలయ, నెక్స్ట్ సిమ్లాపాల్ అనేది మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్కరెక్ట్ పేరు అంటున్నాడు కదా, సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ భారతదేశంలో అత్యంత తూర్పున ఉన్న జాతీయ పార్కులలో ఒకటైన నమ్దపా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది. ఓకేనా, భారతదేశంలో అత్యంత తూర్పున ఉన్నటువంటి తూర్పు అనగానే మీకు గుర్తు రావాలి. సో అత్యంత తూర్పు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? సో అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, సో అరుణాచల్ ప్రదేశ్లో ఈ నమదపా నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. దాదాపుగా ఈ నమదపా నేషనల్ పార్క్ అనేది సముద్ర మట్టం నుంచి 200 నుంచి 4500 మీటర్ల ఎత్తులో ఉంది. 4500 మీటర్ల ఎత్తులో ఉంది. ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి.
విస్తీర్ణ పరంగా ఇది 3వ అతిపెద్ద జాతీయ పార్క్. భారతదేశంలో విస్తీర్ణ పరంగా 3వ అతిపెద్ద జాతీయ పార్క్గా దీన్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ నమదపా నేషనల్ పార్క్ అనేది దాదాపుగా 4 రకాల పిల్లి జాతికి చెందినటువంటి పులులకి ఇది ప్రసిద్ధి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ నమదపా నేషనల్ పార్క్ లోనే 4 రకాల పిల్లి జాతికి చెందినటువంటి పులులు అనేవి మనకి కనిపిస్తాయి. అందులో మనకి పులి, చిరుత పులి, నెక్స్ట్ మంచు చిరుత, నెక్స్ట్ క్లౌడెడ్ లేపర్డ్ అనేవి ఇక్కడ కనిపించినటువంటి పిల్లి జాతి జంతువులు. సో గుర్తుపెట్టుకోండి, నమదపా నేషనల్ పార్క్ లో 4 రకాల పిల్లి జాతికి చెందినటువంటి పులులు అనేవి మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న మృగవని నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న మృగవని నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే చిలుకూరులో ఉంది. మృగవని నేషనల్ పార్క్ అనేది మనకి చిలుకూరులో ఉంటుంది. చిలుకూరు బాలాజీ అంటాం కదా, సో చిలుకూరి బాలాజీ దగ్గర ఈ నేషనల్ పార్క్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రామ్సర్ కన్వెన్షన్ కింద అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా గుర్తించబడినవి ఏవి అంటున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే 3 నేషనల్ పార్క్స్ ఇచ్చారు. సో ఇందులో రామ్సర్ కన్వెన్షన్ కింద చిత్తడి నేలలుగా వెట్లాండ్స్ గా గుర్తించబడినవి ఏవి అంటున్నాడు. సో ఇందులో మనకి చూడండి, కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది మనకి అంటే రాజస్థాన్ లో ఉంది. కియోలాడియో నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్ లో ఉంది. ఇది 1981లో రామ్సర్ సైట్ గా గుర్తించబడింది. ఓకేనా, రామ్సర్ సైట్ గా గుర్తించబడింది. నెక్స్ట్ లోక్తక్ సరస్సు అనేది మనకి ఎక్కడుంది అంటే మణిపూర్లో ఉంది. లోక్తక్ సరస్సు అనేది ఎక్కడ ఉందంటే మణిపూర్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, లోక్తక్ సరస్సు అనేది మణిపూర్లో ఉంది. ఇది 1990లో వెట్లాండ్ గా గుర్తించబడింది. రామ్సర్ ద్వారా 1990లో వెట్లాండ్ గా గుర్తించబడింది. కియోలాడియో నేషనల్ పార్క్ ఏమో 1981లో వెట్లాండ్ గా గుర్తించబడింది. లోక్తక్ సరస్సు ఏమో 1990లో వెట్లాండ్ గా గుర్తించబడింది. నెక్స్ట్ చిల్కా సరస్సు అనేది మనకి 1981లో రామ్సర్ సైట్ గా అంటే వెట్లాండ్ గా గుర్తించబడడం జరిగింది. సో చిల్కా సరస్సు ఎక్కడుంది మనకి అంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది. చిల్కా సరస్సు అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఈ చిల్కా సరస్సులోనే మనకి నల్బానా అభయారణ్యం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ లోక్తక్ సరస్సుకి దగ్గరలో మనకి కేబుల్ లంజావో నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 కూడా మనకి రామ్సర్ సైట్స్ గా గుర్తించడం జరిగింది. చూడండి, రామ్సర్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు జరిగింది మనకి? సో రామ్సర్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు జరిగింది అంటే రామ్సర్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1971లో ఇరాన్లోని రామ్సర్ అనేటటువంటి నగరంలో జరిగింది. ఓకేనా, రామ్సర్ కన్వెన్షన్ అనేది ఎక్కడ జరిగిందంటే 1971లో ఇరాన్లోని రామ్సర్ అనే నగరంలో జరిగింది. సో దేనికోసం జరిగింది అంటే అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగినటువంటి చిత్తడి నేలలను సంరక్షించడానికి అంటే వెట్లాండ్స్ ని సంరక్షించడానికి ఈ కన్వెన్షన్ అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, 1971లో ఇరాన్లోని రామ్సర్ అనే నగరంలో ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేది జరిగింది. దేనికోసం అంటే చిత్తడి నేలల అభివృద్ధి మరియు పరిరక్షణ కోసం. సో మనకి ఇక్కడ ఏది కరెక్ట్ అవుతుందంటే 3 స్టేట్మెంట్స్ కూడా మనకి అంటే 1, 2, 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. కాంపబెల్ బే నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? సో ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే చూడండి, ఇప్పటివరకు 2025 సెప్టెంబర్ వరకు మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రామ్సర్ సైట్స్ ఎన్నంటే 93. 2025 సెప్టెంబర్ వరకు మనకి ఉన్నటువంటి రామ్సర్ సైట్స్ ఏంటంటే 93 ఉన్నాయి. సో అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి. అత్యధికంగా తమిళనాడులో 20 ఉన్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్. మీ ఎగ్జామ్స్లో ఇప్పుడు జరిగేటటువంటి ఎగ్జామ్స్లో కంపల్సరీ ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉంది కదా, సో కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది. ఎన్ని సైట్స్ ఉన్నాయంటే 93 ఉన్నాయి. అత్యధికంగా తమిళనాడులో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ రామ్సర్ సైట్స్కి సంబంధించి భారతదేశంలో ఈ రామ్సర్ సైట్స్ ఈ 93 సైట్స్ ఉన్నాయి కదా, ఈ 93 సైట్స్ యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంటే 13,60,60,719.
13,60,719 హెక్టార్లు. ఈ మొత్తం 93 రామ్సర్ సైట్స్ యొక్క విస్తీర్ణం ఎంత అంటే, లేదా వైశాల్యం ఎంత అంటే 13,60,719 హెక్టార్లు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల బీహార్ నుంచి 2 కొత్త సైట్లు అనేవి రావడం జరిగింది. ఈ రామ్సర్ సైట్స్ గా గుర్తించబడడం జరిగింది. బీహార్ నుంచి ఇటీవల కొత్తగా 2 రామ్సర్ సైట్స్ గా గుర్తించడం జరిగింది. అవి అందులో ఏంటంటే గోకుల్ జలశాం ఒకటి, గోకుల్ జలశాం అంట, గోకుల్ జలశాం ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఉదయపూర్ జీల్ అనేటటువంటి 2 ప్రాంతాలు బీహార్ నుంచి కొత్తగా ఈ రామ్సర్ సైట్స్ గా గుర్తించబడడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని సైట్స్ ఉన్నాయని రీసెంట్ గా ఎక్కువగా అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్యాంప్బెల్ బే నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? క్యాంప్బెల్ బే నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. క్యాంప్బెల్ బే నేషనల్ పార్క్ అనేది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకి కేరళ రాష్ట్రంలో ఉంది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది కేరళ రాష్ట్రంలో ఉంది. ఇది దేనికి ప్రసిద్ధి అంటే, ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది దేనికి ప్రసిద్ధి అంటే సింహం తోక కలిగినటువంటి లయన్ హార్న్ మంకీ అంటాం. సింహం తోక కలిగినటువంటి కోతులకి ఇది ప్రసిద్ధి. సింహం తోక కలిగినటువంటి కోతులకి ఇది ప్రసిద్ధి. గుర్తుపెట్టుకోండి, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది కేరళలో ఉంది. ఇది దేనికి ప్రసిద్ధి అంటే సింహం తోక కలిగినటువంటి కోతులకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి అంటున్నాడు. సో మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఫస్ట్ ఏమి ఇచ్చారు? జాతీయ పార్క్ ఇచ్చారు. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ కాలంలో జాతీయ పార్క్ ఇచ్చారు. నెక్స్ట్ కాలం బిలో ఏమి ఇచ్చారంటే ఆ జాతీయ పార్క్ గుండా ప్రవహించేటటువంటి నది ఇచ్చారు. ఆ జాతీయ పార్క్ గుండా ప్రవహించే నది ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు అడుగుతున్నాడు ఇట్లానే క్వశ్చన్స్. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ లో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్ లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దీని నుంచి ప్రవహించే నది ఏంటంటే రామ్ గంగా నది. సో అంటే బితో మ్యాచ్ అవుతుంది, ఓకేనా. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్ లో ఉంది. దాని గుండా ప్రవహించే నది ఏంటంటే రామ్ గంగా నది. నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఇంతకుముందు చెప్పా, కేరళలో ఉంది. సో దీని గుండా ప్రవహించే నది ఏంటంటే కుంతి పూజా నది, ఓకేనా. కుంతి పూజా నది, దీని గుండా ప్రవహించేటటువంటి నది ఏంటంటే కుంతి పూజా నది. అంటే సితో మ్యాచ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సితో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. కాజీరంగా నేషనల్ పార్క్ అనేది మనకి అస్సాంలోనే ఉంది. నెక్స్ట్ దీని గుండా ప్రవహించే నది ఏంటంటే మనకి బ్రహ్మపుత్ర నది. అంటే డితో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, మానస్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే ఇది కూడా మనకి అస్సాంలో ఉంది. సో దీని గుండా ప్రవహించే నది ఏంటంటే మానస్ నది, ఓకేనా. అంటే ఈతో మ్యాచ్ అవుతుంది. బీసీడిఏ అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్హా నేషనల్ పార్క్ ఇది బారాసింగాకు ప్రసిద్ధి. ఏ రాష్ట్రంలో ఉంది? కన్హా నేషనల్ పార్క్ అనేది మనకి బారాసింగాకు ప్రసిద్ధి. స్వాంప్ డీర్ అంటాం. ఇక్కడ చూడండి ఇమేజ్ లో ఇది స్వాంప్ డీర్ మనకి, ఓకేనా. కన్హా నేషనల్ పార్క్ అనేది దేనికి ప్రసిద్ధి అంటే బారాసింగా లేదా స్వాంప్ డీర్ కి ప్రసిద్ధి. ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. కన్హా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్ లో ఉంది. ఇది దేనికి ప్రసిద్ధి అంటే బారాసింగా లేదా స్వాంప్ డీర్ కి ప్రసిద్ధి, ఓకేనా. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మనకి నేషనల్ పార్క్స్ కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. సో ఈ టార్గెట్ అనేది త్వరగా కంప్లీట్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. జై హింద్.